శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈరోజు చూసుకున్నట్లయితే చంద్రుడు కుంభరాశిలో ఉండబోతున్నాడు. నక్షత్రం ఈరోజు శతభిష నక్షత్రం ఉండబోతుంది అని ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే ఈరోజు చంద్రుడు శనితో ఉండడం వల్ల అని రాహు నక్షత్రంలో ఉండడం వల్ల ఈ రోజు కాస్త ప్రతి ఒక్క వ్యక్తిగత జీవితంలో కనుక చూసుకున్నట్లయితే కాస్త చిరాకు ఎక్కువ రాబోతుంది. అంటే కాస్త తెలియని ఒక రకమైన కోపం రాబోతుంది. మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో కొన్నిసార్లు మనకు కూడా అర్థం అవ్వదు. అలాంటి పరిస్థితి ఈరోజు ఉండబోతుంది. బికాజ్ ఎందుకంటే చంద్రుడు మనస్సు కారకుడు, శనిదేవుడు కర్మ కారకుడు, శుక్రుడు భౌతిక జీవితంలో కోరిక కారకుడు. ఈ మూడు గ్రహాలు ఒకటే చోటు వచ్చిన తర్వాత అని రాహు నక్షత్రంలో ఉన్న తర్వాత అనుకున్నది సాధించడానికి ఎలాంటి పరిస్థితి వరకు కూడా వెళ్ళే అవకాశం కూడా ఉండబోతుంది. కానీ దీని ప్రభావం ప్రతి ఒక్క రాశి వారికి వేరేలా ఉంటుంటది. మీకోసం ఎలా ఉంది చూసుకుందాం. మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ రాశుల వారికి చాలా బాగుండబోతుంది. అమ్మగారి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. లేకపోతే మదర్ హెల్త్ లోపల కాస్త ఈ రోజు అనుకోకుండా కాస్త ఖర్చులు పెరిగే అవకాశం ఉండబోతుంది. రెండో విషయం, సింహరాశి వారు ప్రత్యేకంగా ఎలాంటి విషయాల లోపల తొందరపాటు అస్సలు చేయకండి. ప్రత్యేకంగా మీ రహస్యాల గురించి ఫ్రెండ్షిప్ లోపల చిన్న విషయాలు కాస్త స్ట్రగల్స్ వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. కాబట్టి మీ రహస్యాలు సీక్రెట్ మెయింటైన్ చేయడానికి మీరు ప్రయత్నించండి. ధనుసు రాశి వారికి రోజు పర్వాలేదు, బాగుండబోతుంది. ఏదైనా పని మొదలు పెట్టాలనుకున్నట్లయితే, ఏదైనా పని చేస్తున్నట్లయితే ఆ పని లోపల వేగం పొందే అవకాశం కూడా ఉండబోతుంది. ఏదో ఒక రకమైన కాస్త ఈ రోజు తెలియని ఒక రకమైన భయం కూడా ఉండబోతుంది. ఈ రోజు అనుకోకుండా ఆకస్మికంగా ధన ప్రాప్తి కూడా మీకు కలగబోతుంది. మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వారు ఈ రోజు ప్రత్యేకంగా హనుమాన్ చాలీసా 9 సార్లు చదువుకోండి, బాగుంటారు. వృషభ రాశి, కన్యా రాశి అలాగే మకర రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ రాశి వారికి బాగుండబోతుంది. ఇలాంటి విషయాల లోపల ఎక్కువ ఒత్తిడి అయితే కనిపించట్లేదు. కానీ నార్మల్ గా ఏంటంటే కాస్త కాన్ఫిడెన్స్ ఈ రోజు అంత ప్రబలంగా అయితే కనిపించట్లేదు. కాన్ఫిడెన్స్ లో ఈ రోజు లో కనబడుతుంది. కాబట్టి ఏంటంటే ఈ రోజు తొందరపాటులో ఏమైనా నిర్ణయాలు కనుక తీసుకోవాల్సి ఉన్నట్లయితే ఎవరిదైనా సలహా తప్పకుండా తీసుకోండి. కానీ రోజు అయితే ఈ రోజు మీకోసం బాగానే ఉండబోతుంది. ఇంకొక పాయింట్, వృషభ రాశి వారికి ఈ రోజు ఆకస్మికంగా కాస్త కార్యక్షేత్రాల లోపల ఒత్తిడి పెరిగే అవకాశం అయితే ఉండబోతుంది. కన్యా రాశి వారికి పర్వాలేదు, హెల్త్ పరంగా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. కుదిరినట్లయితే డాక్టర్ని తప్పకుండా సంప్రదించండి. ఈ రోజు భోజనం చేసేటప్పుడు కాస్త చూసుకొని భోజనం చేయండి. ఎందుకంటే ఈ రోజు మీరు ఏదైతే ఆహారం తీసుకుంటారో దాంతో కాస్త ఈరోజు ఆరోగ్యం కాస్త ప్రతికూలంగా అయ్యే అవకాశం ఉండబోతుంది. అని డబ్బు ఈరోజు ఖర్చు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని ఖర్చు పెట్టండి. అలాగే మకర రాశి వారికి కనుక చూసుకుంటే పర్వాలేదు, ఒకే ఉండబోతుంది. ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలనుకున్నట్లయితే తప్పకుండా పెట్టండి. కానీ ఈ రోజు దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే అస్సలు ఈ రోజు చేసుకోకండి. వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వారికి ఈ రోజు పర్వాలేదు, బాగుండబోతుంది. కాస్త కాన్ఫిడెన్స్ లో ఉండబోతుంది. ఈ రోజు ఈ రాశి వాళ్ళు హనుమాన్ చాలీసా 11 సార్లు తప్పకుండా చదవండి. ఉదయం తొందరగా లేవండి. సూర్య నమస్కారాలు తప్పకుండా చేయండి. మిథున రాశి, తులారాశి అలాగే కుంభరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ రాశి వారికి బాగుండబోతుంది. కొన్ని విషయాల లోపల కార్యక్షేత్రాల లోపల వేగం పొందే అవకాశం ఉండబోతుంది. మరి కొన్ని విషయాల లోపల తెలియని విషయాల లోపల రావాల్సిన డబ్బు చోటు కాస్త చిన్న విషయాలకు కాస్త తగులు జరిగే అవకాశం కూడా ఉండబోతుంది. కానీ యాక్చువల్లీ కనుక చూసుకుంటే పర్వాలేదు, ఓకేగానే ఉండబోతుంది. మీరు కనుక కాస్త బుద్ధితో ఆలోచించి మాట్లాడినట్లయితే ఈ రోజు మీకోసం బాగుంటది. ఆలోచించి మాట్లాడండి, తొందరపాటు చేయకండి. ఒక వ్యక్తి నుంచి మనకి ఏదైనా రావాల్సింది ఉన్నట్లయితే దాన్ని ఎలా రప్పించుకోవాలో తెలిసిన ఒక మంచి బుద్ధి పెట్టుకోండి. దానికి కుదిరినట్టు అభ్యాసం చేయండి, నేర్చుకోండి 10 మంది దాని గురించి. ఎందుకంటే ఈ కండిషన్ మీకే కాదు ప్రతి ఒక్కరికి అవుతుంటది ఇలాంటి సమయం. కానీ దాన్ని వాళ్ళు ఎలా డీల్ చేస్తారో, దాని వల్ల ఎలా ఎదుర్కొంటారో నేర్చుకోండి అని. అలాగే ఈ రోజు చూసుకున్నట్లయితే మిథున, తుల, కుంభ రాశి వారికి ఈ రోజు ఆకస్మికంగా ధన ప్రాప్తి కూడా కనబడుతుంది. కాస్త కార్యక్షేత్రాల లోపల వృద్ధి కనబడుతుంది. ఈ రోజు కొత్త ఆలోచనలు చాలా ఎక్కువగానే రాబోతున్నాయి. మిథున రాశి, తులారాశి, కుంభరాశి వారికి పర్వాలేదు, బాగుండబోతుంది. ఈ రోజు ఈ రాశుల వారు రావి చెట్టుకి తప్పకుండా పూజ చేయండి. ప్రదోష సమయ కాలం లోపల రావి చెట్టుకి 54 ప్రదక్షిణలు చేయడానికి ప్రయత్నించండి, బాగుంటది. కర్కాటక రాశి, వృశ్చిక రాశి అలాగే మీన రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ రాశుల వారికి అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు. ఏదో ఒక రకమైన తెలియని కాస్త కొన్ని విషయాల లోపల ఒత్తిడి కనబడబోతుంది. ప్రత్యేకంగా మీ వస్తువులు ఏవైనా ఉన్నట్లయితే చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. ఈ రోజు కాస్త ఆ వస్తువు నుంచి అలా కాస్త అంటే ఏదో ప్రతికూలమైన స్థితి అయితే ఈ రోజు కనబడబోతుంది. అంటే లైక్ దట్ ఎలా అంటే
మీ దగ్గర ఒక వస్తువు చాలా రోజుల నుంచి మీ దగ్గర ఉంది, అది పోయే అవకాశమైనా ఉంది, లేకపోతే నుంచి మీ నుంచి దూరం వెళ్ళిపోయే అవకాశమైనా ఉండబోతుంది. దానికి సంబంధించిన విషయం లోపల కాస్త బాధ కలిగే అవకాశం కూడా ఎక్కువగానే ఉండబోతుంది. ప్రత్యేకంగా కర్కాటక రాశి వారికి ఈ పరిస్థితి ఎక్కువగానే ఈ రోజు కనబడుతుంది. తొందరపాటు ఇలాంటి విషయాలు చేయకండి, మదర్ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. అలాగే కర్కాటక రాశి వారు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. వృశ్చిక రాశి వారికి పర్వాలేదు, నాట్ ఓకే, నాట్ బ్యాడ్. కానీ ఒక విషయం వృశ్చిక రాశి వారికి ఏంటంటే ఈరోజు ఒక రకమైన ఒత్తిడి పెరగబోతుంది. ఎలాంటి ఒత్తిడి అంటే భవిష్యత్తులో చేయాల్సిన కొన్ని పనుల గురించి ఈరోజు ఎక్కువ ఆలోచించి దాని నుంచి ఏవైతే ఒత్తిడి వస్తుందో అది ఈరోజు మీకోసం ఎక్కువగానే ఉండబోతుంది. మీన రాశి వారికి పర్వాలేదు, కాస్త హెల్త్ జాగ్రత్తగా, ఖర్చుల పట్ల నియంత్రణ పెట్టుకోండి అని. అలాగే మీన రాశి వారికి ఈరోజు ఒక పాజిటివ్ పాయింట్ ఏదైనా ఉందా అంటే ఈరోజు ఏదైనా పని చేయాలని అనుకున్నట్లయితే తప్పకుండా చేయండి అని మొదలు పెట్టాలనుకున్నప్పుడు తప్పకుండా మొదలు పెట్టండి. ఈరోజు మీకోసం బాగానే ఉండబోతుంది. కేవలం కాస్త ఈరోజు ట్రావెలింగ్ కనుక మీరు చేస్తున్నట్లయితే పర్వాలేదు, బాగుంటుంది. కర్కాటక వృశ్చిక మీన రాశి వారికి ఈరోజు ప్రత్యేకంగా లలిత సహస్రనామ స్తోత్రాన్ని ఒకసారి తప్పకుండా చదువుకోండి. ప్రదోష సమయకాలం లోపల శివుడికి పంచామృతంతో అభిషేకం తప్పకుండా చేసుకోండి, బాగుంటారు. శ్రీమాత్రే నమః.